బెంగాల్ టైగర్ మళ్లీ గర్జించారు. క్రికెట్ పిచ్పై ప్రత్యర్థి బౌలర్లను ఉతికి ఆరేసిన సౌరవ్ గంగూలీ ఇప్పుడు లీగల్ నోటీసులతో విరుచుకుపడుతున్నారు. మెస్సీ కోల్కతా పర్యటనలో జరిగిన రచ్చ ఇప్పుడు పరువు నష్టం దావాకు దారితీసింది. కోల్కతా ఫుట్బాల్ గ్రౌండ్లో రేగిన రగడ కోర్టు గడప తొక్కింది. ప్రిన్స్ ఆఫ్ కలకత్తా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ విశ్వరూపం చూపించారు. తన పరువుకు భంగం కలిగించేలా ఆరోపణలు చేసిన అర్జెంటీనా ఫ్యాన్ క్లబ్ ప్రెసిడెంట్కు ఊహించని షాక్ ఇచ్చారు. ఏకంగా 50 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేశారు. అసలు మెస్సీ పర్యటనలో ఏం జరిగింది? షారుఖ్ ఖాన్ ఎందుకు వెనుదిరిగారు? దాదా ఇంతలా ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు? ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. క్రికెట్ గ్రౌండ్లో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించిన మాజీ కెప్టెన్ ఇప్పుడు లీగల్ మైదానంలో తన పవర్ ఏంటో చూపిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ఆరాధ్య దైవంగా భావించే దాదా ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో రుచి చూపిస్తున్నారు. అర్జెంటీనా ఫ్యాన్ క్లబ్ అధ్యక్షుడు ఉత్తమ్ సాహాపై పరువు నష్టం దావా వేసి సెన్సేషన్ క్రియేట్ చేశారు. అసలు వివాదం డిసెంబర్ 13న మొదలైంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో ఒక మెగా ఈవెంట్ ప్లాన్ చేశారు. కానీ అక్కడ సీన్ కట్ చేస్తే అంతా గందరగోళం. నిర్వహణ లోపాలు, భద్రతా వైఫల్యాలతో అభిమానులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఈ గందరగోళం ఎంతలా ఉందంటే బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కూడా అక్కడి నుంచి వెనుదిరగాల్సి వచ్చింది. స్టేడియం వద్ద నరకం కనిపించింది. వివిఐపి గేట్ వద్ద జనం విచ్చలవిడిగా మీద పడ్డం, సెక్యూరిటీ ఫెయిల్ అవ్వడంతో కింగ్ ఖాన్ షాక్ అయ్యారు. వివిఐపి ఎంట్రన్స్ వద్ద సుమారు 20 నిమిషాల పాటు కారులోనే వెయిట్ చేశారు. బయట పరిస్థితి ఏమాత్రం బాగాలేదని గుర్తించిన కింగ్ ఖాన్ కారు దిక్కుండానే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇంత పెద్ద స్టార్లకు కూడా చేదు అనుభవం ఎదురవడంతో నిర్వాహకులపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ గందరగోళంపై స్పందించిన ఉత్తమ్ సాహా ఈవెంట్ ఫెయిల్యూర్కు సౌరవ్ గంగూలీనే బాధ్యుడంటూ వివాదాస్పద కామెంట్స్ చేశారు. గంగూలీ ప్రమేయం వల్లే ఈవెంట్ అట్టర్ ఫ్లాప్ అయిందని ఆరోపించారు. దీంతో దాదా సీరియస్ అయ్యారు. తాను కేవలం ఒక గెస్ట్గా వెళ్లాను, నిర్వహణకు తనకు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. తన క్లీన్ ఇమేజ్ను కావాలని దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోల్కతా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేవలం పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాదు, చట్టపరంగా గుణపాఠం చెప్పాలని ఫిక్స్ అయ్యారు గంగూలీ. ఉత్తమ్ సాహా చేసిన అసత్య ప్రచారానికి 50 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలంటూ లీగల్ నోటీసులు పంపారు. గంగూలీ తన న్యాయవాదుల ద్వారా ఉత్తమ్ సాహాకు లీగల్ నోటీసులు పంపారు. అందులో కొన్ని డిమాండ్లు పెట్టారు. సోషల్ మీడియా నుంచి ఆ వివాదాస్పద వీడియోను వెంటనే తొలగించాలి, ఎటువంటి షరతులు లేకుండా బహిరంగ క్షమాపణ చెప్పాలి, తన ప్రతిష్టకు భంగం కలిగించినందుకు 50 కోట్లు నష్టపరిహారంగా చెల్లించాలి. దశాబ్దాల కాలంగా తాను సంపాదించుకున్న గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్న ఈ కామెంట్స్పై చట్టపరంగా వెనక్కి తగ్గేది లేదని గంగూలీ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ అంశం బెంగాల్తో పాటు దేశవ్యాప్తంగా క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. క్రికెట్ కెరీర్లో ఎన్నో వివాదాలను క్లీన్ బౌల్డ్ చేసిన గంగూలీ ఇప్పుడు లీగల్ పోరాటంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తున్నారు. అటు సాహా ఆరోపణలు, ఇటు గంగూలీ 50 కోట్ల దావా వెరసి ఈ ఇష్యూ ఇప్పుడు నేషనల్ లెవెల్లో హాట్ టాపిక్గా మారింది. అబద్ధాలాడితే మూల్యం భారీగా ఉంటుందని గంగూలీ ఈ దావా ద్వారా స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. చూశారు కదా, గంగూలీ ఆఫ్ సైడ్ షాట్ ఎంత పవర్ఫుల్లో, ఆయన లీగల్ షాట్ కూడా అంతే పవర్ఫుల్గా ఉంది. నష్టపరిహారంతో సాహాకు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు దాదా. మరి ఈ వివాదం కోర్టులో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. బెంగాలీల ఆత్మ గౌరవంగా భావించే గంగూలీ ఇప్పుడు తన ప్రతిష్ట కోసం కోర్టు మెట్లెక్కారు. అటు ఫ్యాన్ క్లబ్, ఇటు దాదా ఈ పోర్లో గెలిపేవరిది? అబద్ధపు ఆరోపణలు చేసినందుకు సాహా 50 కోట్లు కట్టాల్సి వస్తుందా? కోల్కతా న్యాయస్థానం ఇచ్చే తీర్పుపైనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అటు ఫుట్బాల్లో మెస్సీ మ్యాజిక్ చూడాలని వెళ్లిన ఫ్యాన్స్కు నిరాశ ఎదురైతే, ఇటు ఆ వివాదం కాస్త గంగూలీ పరువు నష్టం దావా వరకు వెళ్ళింది. మరి 50 కోట్ల దావాపై ఉత్తమ్ సాహా ఎలా స్పందిస్తారో, కోర్టులో దాదాకు ఏ విధమైన న్యాయం జరుగుతుందో వేచి చూడాలి.